దక్షిణాదిలో పార్లమెంటు సీట్లు తగ్గబోవని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే కొన్ని పార్టీలు కేంద్రంపై, ప్రధానమంత్రి మోదీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మార్చి చివరికల్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం గల వ్యక్తికే రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తామంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు తగ్గుతాయని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అసలు దీనికి సంబంధించి ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ కానుంది, అసలు పార్లమెంట్ సీట్లు తగ్గుతాయా ఒక పెరుగుతాయని అంశాలను తెలుసుకునేందుకు బీజేపీ పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. వారిని మనం తీసుకున్నాం. నమస్తే సార్. మీరు చూసే ఉంటారు, గత నెల రోజులుగా చూసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలే కావచ్చు, జాతీయ పార్టీలే కావచ్చు, దక్షిణాదికి సంబంధించినటువంటి పార్లమెంట్ సీట్లు తగ్గుతాయనే ఒక ప్రచారాన్ని అయితే ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఉందంటారా? ఇవాళ కొన్ని ప్రాంతీయ పార్టీలు డిఎంకే, టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ సైతం కూడా అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ప్రజలను కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, భాష పేరు మీద రెచ్చగొట్టడం, ఏదీ సాధ్యం కాకపోతే ఇవాళ కొత్తగా తెర మీదికి దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయనేటువంటి ఒక విష ప్రచారం. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, పేదల సంక్షేమ పథకాలు అది ప్రజలు ఆదరించి ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలిపిస్తూ పోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గెలిచే అవకాశాలు లేవు. బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ వీరు పూనుకుంటున్నారు. ఈ త్రిభాషా సూత్రం అనేటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా అసలు అది ఒక పార్టీ అయినా? త్రిభాషా సూత్రం అనేది మీరు అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చినటువంటిది. ఇవాళ అటువంటిది ఇవాళ మరి ఏ భాషకు వ్యతిరేకం కాదు. ఇవాళ తమిళ భాషకు బీజేపీ వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా తమిళం అనేది ఒక గొప్ప భాషగానే అభివర్ణిస్తున్నాం. ఆ రకంగా మాతృభాషలో నేర్చుకునే అవకాశాలు మరి ఇవాళ మోదీ ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా కల్పించింది. ఈ సీట్లు తగ్గుతాయనేటువంటి ప్రచారం కూడా ఇది తగ్గే ప్రసక్తే లేదు అని ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు కూడా తమిళనాడు కూడా స్పష్టం చేసినప్పుడు కూడా పదే పదే వీరికి అలవాటు ఒక తప్పుడు ప్రచారాలు చేయడం, ఫేక్ ప్రచారము, ఫేక్ వీడియోలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి కుట్రలు ఏ రకంగా పన్నారో దానికి వాళ్ళ విచిత్రం ఏంటంటే జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ వత్తాసు పలకడం, అంటే దేశ విభజన రాజకీయాలు దోహదపడే రకంగా ప్రజలు రెచ్చగొట్టడం. ఆనాడు మత ప్రాతిపదికన ఈ భారతదేశం విభజించబడ్డదంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తే తల ఒగ్గింది కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా ఇవాళ మళ్ళీ దక్షిణాది, ఉత్తరాది అనేటువంటి ఈ విభజన రాజకీయాలు పాల్పడుతుంది. 2026లో ఏదైతే 543 పార్లమెంట్ సీట్లు ఉన్నాయో దానికి యథాతథంగా ఉంచి ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 42 సీట్లలో ఏదైతే 34 సీట్లకు తగ్గే అవకాశం ఉందనేది ప్రచారం అయితే నడుస్తుంది. దీనికి కాదంటారా? చాలా స్పష్టంగా ఉన్న సీట్లకు ఒక సీటు కూడా తగ్గే అవకాశమే లేదు, ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. అది కాపాడే బాధ్యత మాదని చెప్పి కూడా మోదీ గారు, అమిత్ షా గారు బాహాటంగా బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 42 సీట్లు 2 రాష్ట్రాల్లో తగ్గవు, తమిళనాడు కూడా తగ్గవు. మీరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మి మోసపోవడానికి మిమ్మల్ని సిద్ధంగా లేరు. నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే సీట్లు, పార్లమెంట్ సీట్లు ఏవైతున్నాయో 800 పైచీలకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తగ్గవని చెప్తున్నారు కానీ పెరగవా అని ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. దీనికి మీరేమంటారు? ప్రోరేట అనుగుణంగానే సీట్ల పునర్విభజన జరుగుతుంది ఆ యొక్క దామాషా పద్ధతి ప్రకారంగా. కాబట్టి తగ్గుతాయనే ప్రచారం ఏదైతే మీరు చేస్తారో తగ్గే ప్రసక్తి లేదని మాత్రం చెప్పగలుగుతున్నాం. కానీ ఏ రకంగా పెరుగుతాయా లేదా అనేది ఆ రోజు కమిటీ, డీలిమిటేషన్ కమిటీ శాస్త్రీయంగా దాని మీద ఆలోచన చేసి పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ రకంగా విభజన రాజకీయాల వల్ల మీరు ఏమీ సాధించలేరు. ఖచ్చితంగా మీ యొక్క విధానాలు, మీ యొక్క పనితీరు మార్చుకుంటేనే ప్రజల్లో ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో ప్రజలు బీజేపీ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఒక్క రౌండ్లోనే గెలిపించారంటే అది తారకాణం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ మరి వారు ఈ తప్పుడు ప్రచారాలు మానుకుంటే బాగుంటుందని చెప్పి నేను వారి హితో పలుకుతాను. 2011 తర్వాత 2021లో జనగణన జరగాలి, కానీ కోవిడ్ కారణంతో ఈ జనగణన జరగలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియకు సంబంధించి 2026లో నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందా? ఎప్పటివరకు జరిగే అవకాశం ఉందంటారు? జనగణన ప్రారంభం కావాల్సిన అవసరం ఉండింది. కోవిడ్ వల్ల జాప్యం జరిగింది. జనగణన జరిగిన తర్వాతనే ఈ పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అది ఖచ్చితంగా ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. పార్టీ సంస్థాగత ఎన్నికల జాతీయ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఇంకా 10-11 రాష్ట్రాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించడం, ఇంకా 19 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల నియామకం అనేది పెండింగ్ లో ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో రాష్ట్ర అధ్యక్షుని ఎప్పుడు ప్రకటిస్తారని ఒక ఉత్సుకత అయితే ఏర్పడింది. ఎప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉందంటారు? జాతీయ ఎన్నికల అధికారి నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత 11 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయింది. ఇంకా 16 రాష్ట్రంలో అర్హత పొందినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మహాకుంభమేళా వల్ల కానీ ఢిల్లీ ఎన్నికల వల్ల కానీ జాప్యం జరిగిన విషయం వాస్తవమే. ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుల ఎన్నిక మన అన్ని రాష్ట్రాల ఎన్నిక ప్రక్రియ కూడా బహుశా త్వరలోనే పూర్తవుతుంది. అది మార్చి చివరిలోనో ఏప్రిల్ మొదటి లోపలనో జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయ్యే అవకాశం ఉందంటారు? పార్టీ యొక్క నాయకత్వం రాష్ట్రంలో కార్యకర్తలు అభిష్టం మేరకే నిర్ణయం జరుగుతుంది. ఖచ్చితంగా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసి రాబో ఎన్నికల్లో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి లక్ష్యంతో పనిచేసేటువంటి నాయకుడికే పగ్గాలు అప్పచెప్తారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎల్పీ నేత కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి పార్టీకి సంబంధించిన పగ్గాలు బీసీకి అప్పచెప్పాలనే ఒక ప్రయత్నం జరుగుతుందనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. జాతీయ ఎన్నికల అధికారిగా ఏ వ్యక్తి అయితే బాగుంటుందని చెప్పి నేను చెప్పడానికి ఇది వేదిక కాదు. పార్టీలో అంతర్గతంగా జరిగేటువంటి చర్చల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకురావడం లక్ష్యంతో పనిచేసే వ్యక్తికే పగ్గాలు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. ఇది లక్ష్మణ్ గారు చెప్తుంది. దక్షిణాదిలో పార్లమెంట్ సీట్లు తగ్గవని ఖచ్చితంగా దీనికి సంబంధించి అటు నరేంద్ర మోదీ గాని అమిత్ షా గాని స్పష్టంగా చెప్పారని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అమర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.